ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 16వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం సాయంత్రం 5 గంటలకి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు ఎవరండి? నిజ దేవుడు, లోక రక్షకుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించిన వాళ్ళే అనేది నా అభిప్రాయం, నా ఆలోచన, నా అనుభవం యొక్క తాత్పర్యం. నువ్వు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ నీతిమంతులంటే నిజ దేవుడైన యేసుక్రీస్తు నా దేవుడు అని ఆయన్ని అంగీకరించడం, ఆయనకు ప్రార్థన చేయడం. రేపేమి జరుగునో నీ వెరుగవు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చాలాసార్లు వాడి ఉన్నాను. అవునండి, ఒకసారి నేను అలా సాయంత్రం వెళ్ళొస్తుంటే రోడ్డు దాటుతుండగా బైక్ వచ్చి నా పాదం మీద గుద్దింది. ఆ నొప్పి ఇంకా తగ్గల. కొన్నిసార్లు ఊహకు అందనంత ఏదైనా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనే మాట ఉంది. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం, నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధి నొందుదురు. ఒంటరి జీవితం అయినా నేను దేవునితో గడుపుతున్నా కాబట్టి ఒంటరివాడిగా భావించట్లా. మానవ స్వభావం కాబట్టి పలకరించే దిక్కు లేదని అప్పుడప్పుడు కాస్త ఆలోచన వస్తుంది. కానీ పిల్లలందరూ ఫోన్ ద్వారా అందుబాటులోనే ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం భోంచేయాల. ఓ 1/4 కిలో నల్ల ద్రాక్ష తెచ్చుకొని తిన్నాను. అదే నా లంచ్, అదే నా భోజనం. అయితే దేవునితో ఎక్కువ గడిపే ధన్యత, అదృష్టం నాకు కలిగినందుకు నేనెంతో ఆయన్ని స్తుతిస్తున్నాను. ఈరోజు ఎంతమంది హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఉన్నారు, ఎంతమంది మరణించారు. మరి వయసు పైబడుతున్నా కూడా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు, ఆయుష్నిచ్చాడు. కాబట్టి ఆయనే నాకు శాశ్వతం. యేసన్న గారి పాటల్లో మీరు బాగా గమనించండి, కృప అనే పదం ఎక్కువ ఆయన వాడుతుంటాడు. కృపామయుడా నీలో నా, ఆ పాట. ఇంకొకటి, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు అని. ఇలాగా మీరు ప్రతి పాటలో గమనించండి, కృప కృప కృప. మనం దేవునితో ఉండాలి, దేవుడు మనతో ఉంటాడు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా,
అవి అణగిపోవునా, నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయెనే మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయెనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా. అవునండి, 95వ సంవత్సరం 1995 సంవత్సరం పూర్వం ఒక గృహస్థుగా స్ప్రే పెయింటింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఆ వచ్చిన దాంట్లోనే ఇంటెద్దె కట్టుకుంటూ ఏనాడు నాకు సొంత ఇల్లు లేదని విచారించలా. నా పౌరస్థితి పరలోకముందుంది. అయితే ఆ రోజుల్లో లోక సంబంధమైన ఆలోచనలు అలవాట్లతో ఆ ఉన్నంతలో, కానీ నా భార్యని ఈ విషయంలో చెప్పుకోవాలి. నేను ఎక్కువ తెచ్చినా తక్కువ తెచ్చినా కూడా అందులోనే అన్నీ ఉద్దికగా చేసుకునేది. పిల్లలు ఈరోజు డిగ్రీలు చదివారంటే దీనికి సింహభాగము నా భార్య. ఆమె మరణించి 5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పుడే నా కళ్ళ ఎదురుగా ఉంది. అయితే నేను పీఠం వేసుకొని ఇంకొక గంట ఉంటాను, రేపు గ్యారంటీకి చేస్తాను, ఇంకో వారం ఉంటాను, ఓ సంవత్సరం ఉంటానని ప్రధానమంత్రి కానీ సైంటిస్ట్ కానీ ఎవ్వడూ చెప్పలేడు. పుట్టుట గిట్టుట కొరకే. అందుకనే అవకాశం ఉన్న మేరకు దేవుని మాట, దేవుని పాట ఏదో ఒకటి 2 ముక్కలు మీ ఎదురుగా పెడుతున్నాను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించేను. అవునండి, దేవుని కృప జగదుత్పత్తికి ముందే వెంచిపేటలో పలానా వారికి 3 అన్నదమ్ములు పుడతారు. చివరివాడు రత్నం ఫ్రాన్సిస్. వాడు ఒక 40 సంవత్సరాలు దాటే వరకు కూడా దేవుడు లేదు, ప్రార్థన లేదు, చర్చి లేదు అన్నట్టు తిరిగేవాడు. అలా ఎన్నిక లేని వట్టివాడిని, మట్టివాడిని, పనికిమాలిన నన్ను దేవుడు తన కృపతో వాడుకుంటున్నాడు. అంచెలంచెలుగా అభివృద్ధి పొందానంటారు. దేవుని సేవకుడు, కావాలంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆ దేవాలయం దగ్గర పేతురు, యోహాన్ అనుకుంటా, వెండి బంగారాలు మా దగ్గర లేదు, యేసునామంలో నడవమని కోరుతున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను అనగానే అనేక సంవత్సరాల నుండి ఆ మందిరం దగ్గర పడి ఉన్న భిక్షగాడు దిగ్గున లేచి గెంతులు వేసి ప్రార్థన పూర్వకంగా సంతోషించాడు.
దురదృష్టం ఏంటంటే ఈరోజు వీడియో అదేనండి యూట్యూబ్ లాంటివి చూడాలంటే భయం వేస్తుంది. యూట్యూబ్ వల్ల ఎన్నో మంచి జరుగుతుంది. ఎంతోమంది తమ స్వార్థానికి కూడా వాడుకుంటున్నారు. ఒకడేమో పేరు పెట్టి అక్కడ కూర్చున్న ఆడియన్స్లో కొందరిని పిలుస్తాడంట. ఒకడేమో అద్భుత కార్యాలు, ఒకడేమో టచ్ అనగానే స్వస్థత అంట. వినాశకాలే విపరీత బుద్ధి. దేవుణ్ణి ప్రకటించండి రా బాబు అంటే, ఎందుకంటే ప్రతిరోజు ఎవడో ఒకడు కొత్తవాడు పుట్టుకొస్తూనే ఉన్నాడు. వాడెవడో ఆదికాండంలో స్త్రీ సంతానానికి నీకు విరోధం కలిగిస్తాను అని నాగిని డ్యాన్స్ ఆడుతూ, సేవకుడేనండి బహిరంగంగా డ్యాన్స్ ఆడుతున్నాడు బండోడు. వాడు పరువు నాశనం దావా వేసుకున్నా నాకు బాధ లేదు. ఐ ఆమ్ ఇండియన్, కాన్స్టిట్యూషన్ నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. సరే, ఉన్నమాట నేను కొండబద్దలు కొడతాను. యథార్థవాది, లోక విరోధి. దేవుని పేరుని హైలైట్ చేయడం కాదండి, నేను గొప్పవాడిని, నాకు 2 కొమ్ములు తోక ఉందని. చాలా బాధాకరమైన విషయం. వీడియో చూడాలంటే ఇది యూట్యూబ్లో చూడాలంటే కొన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంతసేపు ఎవడికి వాడు కొత్తోడు నేను సేవకుడిని అన్నట్టుగా నేను అద్భుతాలు చేస్తాను అనుకుంటూ వాడి గురించి వాడు హైలైట్ చేసుకున్నాడు. కానీ జీవమిచ్చిన దేవుడు, పోషిస్తున్న దేవుడిని మాత్రం లెక్క చేయట్లా. దేవుడి కోసం కాదు, బ్రతకటానికి వీళ్ళు సేవ చేస్తున్నారు కానీ సేవ కోసం బ్రతకట్లేదు. సరే, గుడ్డిలో మెల్ల అన్నట్టు నా మట్టుకు నేను సేవ కోసం బ్రతుకుతున్నాను. రూపాయి అంటే నాకు చేదు కాదండి. కొంతమంది అడుగుతుంటారు, ఫ్రాన్సిస్ గారు ఇలాగా మీకు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు పంపుతారా అని. డబ్బులంటే నాకు చేదు కాదు, కానీ ఆ ప్రాసెస్లో నాకు తెలియదు. దాని గురించి మైండ్ అంతా ఆలోచనతో నింపుకొని ఇదవ్వాల. ఒకవేళ ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. అంతేగాని దాని ప్రాసెస్, దాని అనుపానులు తెలియకుండా దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోను. నా గోల్ యేసు నాకు చాలు. ఇంతకీ ఈరోజు చెప్పాను కదా, సామెతలు 11:28 దేవుని వాగ్దానం. మధ్యాహ్నం భోజనం చేయకపోయినా కూడా నాకు ఆకలి ఇట్లా. ఎందుకంటే ప్రశాంతంగా ప్రార్థన చేస్తుంటే వాడికి ఉన్న ప్రశాంతత మరెవ్వరికీ ఉండదు. ఈ రోజు నుండి నేను ఈ మై స్టేటస్ అనేది ఇక నిలిపివేయాలనుకుంటున్నాను. అన్నట్టు ఒక చిన్న కామెడీ గమ్మత్తు. అమ్మ నాకు 24 రూపాయలు పంపు అన్నాను. మణి, భీమవరంలో మణి. 24 రూపాయలు దేనికి పనికి వస్తుందండి? పూరికి, గారికి, దేనికైనా పనికి వస్తుందా? దేనికి రాదు. కానీ ఆమె నిజంగానే పంపింది. అందరూ నాకు డబ్బులు పంపాలి అనేది నా ఇది కాదు, ఉద్దేశం కాదు. కానీ ఆమెకు 3 రోజుల క్రితం సరదాగా అన్నాను, నాకు 24 రూపాయలు ఫోన్పే పంపు అని. నిజంగానే పంపింది. ఇదండి. అయితే ఒక డైరీ లాంటిది నా దినచర్య. పలానా ఫ్రాన్సిస్ అనే అతను ఉండేవాడు. ఒక్కొక్కసారి పెద్ద గడ్డి మోపులా పెద్ద గడ్డం పెట్టుకుని ఉంటాడు. బట్టల మీద వాక్యాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ఎందరో పాస్టర్లు, ఏమంటే మీ ధైర్యం చెప్పుకోవాలి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన ఇలాంటి మతోన్మాద శక్తులు తిరిగే రోజుల్లో మీరంత ధైర్యంగా మీ బట్టల మీద అన్నిట్లో వాక్యాలు ఎంబ్రాయిడరీ పెట్టుకుంటారు అని. చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. సరే, ఈ రోజు నుండి నేను మై స్టేటస్ అనేది పంపనండి. వీక్షకులు దయచేసి గమనించండి. మీకు గుర్తుంటే నా కోసం ప్రార్థన చేయండి. అంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా నేను యేసు 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 అని, నా శ్వాస యేసు కాబట్టి మీరు మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇవి చూసిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్.
మ్యాన్ ఆఫ్ గాడ్, విజయవాడ.